హాయ్, నేను వాసవి. వెల్కమ్ టు మై ఛానల్ వైబ్రెంట్ వాసవి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇవాళ నేను రిచ్మండ్ పార్క్ వచ్చానండి. ఇది లండన్లో 8 రాయల్ పార్క్స్లో వన్ ఆఫ్ ద రాయల్ పార్క్ అండి. ఇది 2500 ఏకర్స్లో ఉంటుంది. ఇక్కడ డీర్స్ ఉంటాయండి. మామూలుగా మనం కూడా దగ్గరికి వెళ్ళొచ్చు. ఒక్కొక్కసారి కనపడితే ఒక్కొక్కసారి కనపడకపోవచ్చు. ఇవాళైతే చూద్దాం ఎట్లా ఉన్నాయో లేవో. చాలామంది వాకింగ్కి వస్తూ ఉంటారు, సైక్లింగ్కి వస్తారు, వాళ్ళ పెట్ డాగ్స్ని తీసుకుని వస్తూ ఉంటారు, పిక్నిక్స్ చేసుకుంటూ ఉంటారు అనమాట. ఇవాళ ఫస్ట్ టైం ఎండ వచ్చింది మాకు. ఈ ఇయర్లో ఫస్ట్ టైం 9 degrees వరకు వెళ్ళేసరికి అందరూ చాలా సందడిగా పండగ చేసుకుంటున్నారు. ఎండ వచ్చిన సందర్భంగా పండగ. ఇవాళ నేను కూడా కొంచెం వాకింగ్ చేసి ఇక్కడ మీకు కొంచెం చూపించి వెళ్దామని వచ్చాను. ఓకే అండి, let's go and see Richmond Park. ఫొటోస్ తీసుకుంటూ ఉంటారండి. చాలా బర్డ్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బర్డ్స్ వస్తాయంట. ఆ బర్డ్స్ని ఫొటోస్ కూడా తీస్తూ ఉంటారు. అప్పుడప్పుడు చారిటీ రన్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు. ఇవాళ అలాగే ఏదో ఒక చారిటీ రన్ ఉన్నట్టుంది. చాలామంది రన్నింగ్ చేస్తున్నారు. ఇలా రన్ చేసే వాళ్ళని మధ్యలో ఇలా వాలంటీర్స్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారండి. వింటర్లో ఈ చెట్లకి ఒక్క ఆకు కూడా ఉండదండి. మళ్ళీ ఇంకా 2 monthsలో మొత్తం ఫుల్గా కవరప్ అయిపోతాయి ఆకులతో. ఇక్కడ అప్పుడప్పుడు చిలకల్ని చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే మా ఇంట్లో చిన్నప్పుడు జామ చెట్టు ఉండేది. దాని నిండా ఆ జామకాయలు తినడానికి ఎన్ని చిలకలు వచ్చాయంటే చాలా వచ్చేవి మార్నింగ్స్. ఇప్పుడు ఆ చిలకలు చూసినప్పుడల్లా నాకు ఆ మెమరీస్ గుర్తొస్తూ ఉంటాయండి. అక్కడ డీర్స్ ఉన్నాయి చూసారా? అవి తినేసి రెస్ట్ తీసుకుంటున్నట్టున్నాయి. ఆఫ్టర్నూన్ ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నట్టున్నాయి. కూర్చుని ఉన్నాయి కొన్ని. చూడండి.
హార్స్ రైడింగ్ చేస్తున్నారండి. కొంతమంది నేర్చుకుంటూ ఉంటారు, కొంతమంది ప్రాక్టీస్కి వస్తూ ఉంటారు. ఇక్కడ ఏమైనా రిఫ్రెష్మెంట్స్ కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చండి. ఇది పెంబ్రోక్ లాడ్జ్ అంటారండి. ఇక్కడ టీ రూమ్స్ అని ఉంటాయి. ఆఫ్టర్నూన్ టీ అవే సర్వ్ చేస్తూ ఉంటారు. కేక్స్ అలాంటివి కూడా తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ రిచ్మండ్ పార్క్లో అయితే వాకింగ్ అయిపోయిందండి. దాదాపు 1.5 hours వాక్ చేశాను. ఇప్పుడు ఇక్కడి నుంచి రిచ్మండ్ లోపలికి వెళ్ళి అక్కడ ఏమేమి ఉన్నాయి, అక్కడ నైబర్హుడ్ ఎలా ఉంది, షాప్స్ ఏమేమి ఉన్నాయి అన్నీ చూద్దాం రండి. ది రిచ్మండ్ హిల్ హోటల్ అండి ఇది. ఇక్కడ చాలామంది టూరిస్ట్ వస్తూ ఉంటారు. ఇది హార్బర్ హోటలు. ఇక్కడ కూడా అట్లనే చాలామంది టూరిస్టులు వచ్చి స్టే చేస్తారు. అక్కడ రివర్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందోనండి, చాలా అద్భుతంగా ఉంటుంది ఆ వ్యూ అయితే. థేమ్స్ రివర్ అండి అది. ఇవాళ రోడ్లన్నీ మనుషులతో నిండిపోయి ఉన్నాయి. చాలా సందడిగా ఉంది. ఎంత లైవ్లీగా ఉందంటే అంత బాగుంది. హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడు రిచ్మండ్ రివర్ సైడ్లో ఉన్నామండి. ఆ వెనకాల వాటర్ చూడండి, ఫుల్గా ఉంది రివర్లో. లాస్ట్ టైం వచ్చాం కదా మనం ఇక్కడికి, ఫుల్ ఉందన్నమాట. ఈ వైట్ క్రాస్ పబ్ దగ్గర ఎలా ఉన్నారో చూడండి, అంత లైవ్లీగా ఉందో, అందరూ సోషలైజ్ అవుతున్నారు. ఇవాళ వైబ్ మొత్తం డిఫరెంట్గా ఉంది కదా. ఇవాళ సన్ బయటకు వచ్చేసరికి మనుషులందరూ పుట్టల్లో నుంచి చీమల్లాగా బయటకు వచ్చినట్టు వచ్చారండి. జనాలు చూడండి ఎలా ఉన్నారో. అసలు కళకళలాడిపోతుంది. కూడా రిచ్మండ్ హై స్ట్రీట్ అండి, చూద్దాం రండి. ఈ నూప్స్లో హాట్ చాక్లెట్ బాగుంటుందండి, తీసుకుంటాను రండి. ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పర్సంటేజెస్లో ఉంటాయండి. చాక్లెట్స్ వైట్ చాక్లెట్ ఉంటుంది, మిల్క్ చాక్లెట్ ఉంటుంది, డార్క్ చాక్లెట్ ఉంటుంది, ఎక్స్ట్రా డార్క్ చాక్లెట్ కూడా ఉంటుంది. దీనిలో నా ఫేవరెట్ వచ్చి 43% మిల్క్ చాక్లెట్ అండి, చాలా బాగుంటుంది అది. ఇది నూప్స్ వాళ్ళ హాట్ చాక్లెట్ అండి. ఇది 43% మిల్క్ చాక్లెట్. ఇది నేను ఇంట్లో వాడుతూ ఉంటాను. సో ఇది ఇంట్లో చేసుకోవడానికి తీసుకుంటున్నాను. 2 packs తీసుకున్నాను అనమాట. ఒకటి వచ్చి £12.95 అండి. ఇప్పుడు బయట చల్లగా ఉంది సరే తాగటానికి అయితే ఒక హాట్ డ్రింక్ మామూలు తీసుకున్నాను ఇప్పుడు తాగటానికి. తాగేసి బయటకు వెళ్ళి చూద్దాం.
ఈ వెంచీలో వచ్చి ఐస్ క్రీమ్స్ అండ్ చాక్లెట్స్ చాలా బాగుంటాయండి. ఇవాళ వీడియో అయితే అయిపోయిందండి. మీకు నచ్చిందా? నచ్చితే కనుక కామెంట్స్లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Vibrant Vasavi. See you in the next video. Until then, keep smiling.